వెల్కమ్ టు అనితా ఫుడీస్. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ బ్రోకోలీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్రోకోలీని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. బ్రోకోలీ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇది రైస్ అండ్ రోటీలోకి చాలా బాగుంటుంది. సైడ్ డిష్లో కూడా బాగుంటుంది. వీక్లీ వన్స్ అయినా ఈ రెసిపీని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అండి. దీని వెనకాల ఉండే కాడలు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం వేడయ్యాక అందులో ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం మరగనివ్వాలి. మరుగుతున్న నీటిలో బ్రోకోలీ వేసుకొని ఒక 5 to 6 minutes ఉండాలి. ఒకసారి అంతా కలిసేలా ఒకసారి స్పూన్తో తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇందులో కారం ఏమి వేయట్లేను కాబట్టి ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, సరిపోతుంది. తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక అందులోనే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డ మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇలా 2-3 minutes వేయించుకోవాలండి. ఇందులో నేను అల్లం పేస్ట్ ఏమి వేయట్లేనండి. ఎల్లిపాయ మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి బ్రోకోలీలో. తర్వాత ఒక చిన్న సైజ్ టమాటో వేసుకోవాలి. మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచుకోవాలి. టమాటాలు కూడా ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి కొంచెం. మీరు కావాలంటే టమాటా స్కిప్ చేసి కూడా వండుకోవచ్చు. మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించిన బ్రోకోలీ యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపేసి 5 minutes మూత పెట్టుకొని ఉంచాలి. బ్రోకోలీ మీకు అవైలబుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. పిల్లలకి ఇచ్చే హెల్దీ గ్రోత్ లిస్టులో వన్ ఆఫ్ ద మెంబర్ బ్రోకోలీ. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది. రుచికి తగ్గట్లు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయితే సరిపోతుందండి. మరీ ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి. మన బ్రోకోలీ రెడీ అయిపోయింది.